అందరికీ నమస్కారం అండి. కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఆయన భావజాలం వేరు, విప్లవ భావజాలం అని చెప్పడం జరిగింది. ఎస్, దానికి మేము కూడా అగ్రి చేస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా సంజయ్ కుమార్ గారు కరెక్టే మాట్లాడినారు. ఎందుకంటే బహుజనుల బిడ్డ మన మందకృష్ణకి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరం. అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే గద్దర్ గారి మాటలు పాటలు నమ్మి చాలామంది సబ్బండ వర్గాలు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల పిల్లలు అడవి బాట బట్టి నేల కొరిగినారు. కేవలం దానికి కారణం గద్దరే, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క యుద్ధంలో ఎంతోమంది పోలీసులు అసలు బాసినారు, ఎంతోమంది యువకులు అడవిబాట బట్టి చనిపోయినారు. కానీ గద్దర్ గారు మంది పిల్లలేమో అడవిబాట పట్టాలనుకున్నారు, తన పిల్లలు వచ్చేసరికి ఏమో రాజకీయం చేయాలని కోరుకున్నారు. తను నమ్మిన సిద్ధాంతం ఏంది, తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని అనుకున్న వ్యక్తి తన పిల్లల వరకు వచ్చేసరికి పార్లమెంట్ మీద నమ్మకం లేదన్న వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసినారు. ఇది ఎక్కడ న్యాయం? దీని గురించి మేము కూడా బీసీ బిడ్డలమే కదా, ప్రశ్నించాల్సిందే కదా. చనిపోయింది మా బిడ్డలే కదా, మా బీసీ బిడ్డలే కదా. చాలా వరకు సబ్బండ వర్గాలు ఉన్నారు అందులో చనిపోయిన వాళ్ళలో. కాబట్టి ఇదంతా కూడా రాజకీయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. సంజయ్ కుమార్ గారికి సమాధానం బాగానే చెప్తున్నారు. కానీ మరి మీరేం చేసిళ్ళు? కాంగ్రెస్ పార్టీ కదా ఇన్నేళ్ళు అధికారం ఉన్నప్పుడు, అప్పుడు గద్దర్ గారు ఉన్నారు కదా, అప్పుడు పాటని పాడేళ్ళు కదా. మరి మీరు ఇవ్వకపోయారు పద్మశ్రీ అవార్డు, ఎవరొద్దన్నారు? గద్దర్ గారిని ఎవరు కించపరచట్లేదు. గద్దర్ గారు తెలంగాణ ఉద్యమంలో పాటలు వాడినారు, ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఆ విషయంలో. దాన్ని మీరు గుర్తు చేయాల్సిన అవసరం ఏం లేదు ప్రత్యేకంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి అయినా కూడా ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయకుండా ఉంటే మంచిది. మందకృష్ణ గారిని పొగడండి, మందకృష్ణ గారికి వచ్చింది కదా, మందకృష్ణ గారికి గౌరవించండి, సరిపోతుంది. జై హింద్, జై భారత్.